Hello everyone, this is Mahesh Kyatam from Sai Mehta Coaching Center, Koti, Hyderabad. రైట్ సో మనము ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ నుంచి కొన్ని కాన్సెప్ట్స్ చూసి వాటి మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. సో మనకి లాస్ట్ వీడియోలో ఏం చూసాం సార్ అంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏంటిది సిరీస్ కనెక్షన్లో ప్యారలల్ కనెక్షన్లో ఉంటే ఎలా సాల్వ్ చేయాలనేది చూసాము. సో ఇప్పుడు ఈ వీడియోలో ఇండక్టెన్స్ ఉన్నప్పుడు మరి ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం సార్. సార్ ఇక్కడ మనకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం, ఇంపిడెన్సెస్ గురించే చెప్పుకున్నాం. ఓకేనా? సో ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. చూడండి, సిరీస్ కనెక్షన్లో ఉంటే టోటల్ జెడ్ ఈక్వలెంట్ ఏమవుతుంది సార్? Z1 ప్లస్ Z2 ప్లస్ డాష్ 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 Zn అవుతుంది. ప్యారలల్ కనెక్షన్లో ఉంటే 1/Z ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/Z1 ప్లస్ 1/Z2 ప్లస్ డాష్ 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 1/Zn అవుతుంది. అదే ఈక్వల్గా ఉంటే టోటల్ జెడ్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ జెడ్ అవుతుంది, n ఇంపిడెన్సెస్ కనుక ఉన్నప్పుడు. అదేవిధంగా ప్యారలల్ కనెక్షన్లో జెడ్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు Z/n అవుతుంది, n ఈక్వల్ ఇంపిడెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ చూసినాం. సో దీని నుంచి రెసిస్టెన్స్కి సాల్వ్ చేసుకున్నాం. ఇప్పుడు దీని నుంచే ఇండక్టెన్స్, సెకండ్ వన్ ఏంటి సార్? ఇండక్టెన్స్. సో ఇండక్టెన్స్ యొక్క ఇంపిడెన్స్ ఏంటిది మరి? ఇండక్టెన్స్ ఇండక్టర్ ఇక్కడ మనకి ఇందాక జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అయింది అందులో రెసిస్టర్కి. ఇక్కడ జెడ్ ఎల్ ఇంపిడెన్స్ ఏమవుతుంది సార్ అంటే J⍵L అవుతుంది సార్. ఎల్కి ఇంపిడెన్స్ ఏంటిది? J⍵L. సో ఇది ఎలా వస్తుంది ఏంటి సార్ అని అంటే మనము వోల్టేజ్ కరెంటు రిలేషన్షిప్ ఇవన్నీ చదువుకుంటే మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఆ టాపిక్ అంతా డిస్కస్ చేయకుండా సింపుల్గా మనకేంటి సార్? ఇంపిడెన్సు. ఓకేనా? సో ZL ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి సార్ అంటే J⍵L. సో ఇప్పుడు దీని నుంచి మనకు ఈక్వలెంట్ ఇంపిడెన్సు ఇన్ సిరీస్ కనెక్షన్లో అయితే ఎన్ ఈక్వలెంట్ ఇండక్టర్స్ సిరీస్ కనెక్షన్లో ఉంటే సో అప్పుడు జెడ్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అని అడిగితే, సో జెడ్ ఈక్వలెంట్ ఏమవుతుంది? ఆర్ జెడ్ అంటే ఇక్కడ నాకు సింపుల్గా ఫస్ట్ జెడ్ ఈక్వలెంట్ ఏంటిది సిరీస్లో? Z1 ప్లస్ Z2 ప్లస్ డాష్ 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 Zn, రైట్? అంతేనా? ఇప్పుడు మరి జెడ్ అంటే ఏంటిది? J⍵L కాబట్టి నేను ఇలా రాసుకోవచ్చా సార్? ఏమని? J⍵ ఇంటూ L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు J⍵L1 ప్లస్ J⍵L2 ప్లస్ డాష్ 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 J⍵Ln. ఓకే? సో ఇంకా క్లియర్గా చూడండి, ఇక్కడ ఏమని రాయొచ్చానంటే J⍵L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ J⍵అని కనుక కామన్ తీస్తే L1 ప్లస్ L2 ప్లస్ L3 ప్లస్ డాష్ 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 Ln. సో ఇప్పుడు టోటల్గా J⍵అని క్యాన్సిల్ చేసుకోవచ్చా? చూడండి, ఇగో లెఫ్ట్ రైట్ క్యాన్సిల్ అయిపోయిందా? సో ఇప్పుడు ఓవరాల్గా మనకి ఏమొచ్చిందంటే L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్గా L1 ప్లస్ L2 ప్లస్ L3 ప్లస్ డాష్ 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 Ln. సో ఇది మనకు ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఎందులో? సిరీస్ కనెక్షన్లో. సో రెసిస్టర్కి ఇండక్టర్కి సేమే వచ్చింది. సిమిలర్గా రెసిస్టర్ కూడా ఏమొచ్చింది మనకు? R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ డాష్ 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 Rn. సిమిలర్గా ఇప్పుడు సిరీస్లో కూడా ఏమొచ్చింది సార్? L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ L2 ప్లస్ L3 డాష్ 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 Ln. ఇప్పుడు ఒకవేళ ప్యారలల్గా ఉంటే ఏమంటున్నా? సెకండ్ వన్ ప్యారలల్గా ఉంటే, ప్యారలల్ ఆర్ షంట్ కనెక్షన్లో ఉంటే సో మనకు ఫార్ములా తెలుసు సార్. ఏంటిది? ప్యారలల్గా ఉన్నప్పుడు 1/Z ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/Z1 ప్లస్ 1/Z2 ప్లస్ 1/Z3 డాష్ 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 1/Zn. ఇప్పుడు Z అంటే ఏంటి సార్? J⍵L, అంతేనా? సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే 1/J⍵ ఇంటూ L ఈక్వలెంట్ ఓకే ఈజ్ ఈక్వల్స్ టు 1/J⍵L1 ప్లస్ 1/J⍵L2 ప్లస్ 1/J⍵L3
డాష్ 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 1/j⍵ln. సో ఇప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, 1/j⍵ని కామన్ తీస్తే ఇడేమొస్తుంది సార్ మనకి 1/L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 1/j⍵ని కామన్ తీస్తే 1/L1 ప్లస్ 1/L2 ప్లస్ 1/L3 డాష్ 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 ప్లస్ 1/Ln. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 1/j⍵ని క్యాన్సిల్ చేయొచ్చా? ఎస్. సో ఇప్పుడు చెప్పండి ఫైనల్గా 1/L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/L1 ప్లస్ 1/L2 ప్లస్ 1/L3 సో డాష్ 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 1/Ln. సో ఇది మనకి ప్యారలల్ కనెక్షన్లో ఉన్నప్పుడు ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది సిరీస్ కనెక్షన్లో ఉన్నప్పుడు ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. సిమిలర్గా ఇక్కడ స్పెషల్ కేస్ అంటున్నా, ఇఫ్ ఏమంటున్నా సార్ అంటే ఇఫ్ ఆల్ ఇండక్టెన్సెస్ ఆర్ ఈక్వల్ కనుక అయితే, చెప్పండి ఆర్ ఈక్వల్ అయితే అంటే ఏంటిది? L1 ఈజ్ ఈక్వల్ టు L2 ఈజ్ ఈక్వల్ టు L3 ఈజ్ ఈక్వల్ టు డాష్ 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 Ln ఈజ్ ఈక్వల్ టు కనుక L అయితే, సో అప్పుడు చెప్పండి సార్ ఇక్కడ L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు సిరీస్ కనెక్షన్లో L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్? L ప్లస్ L ప్లస్ L అనేది ఎన్ని టైమ్స్? n టైమ్స్ కాబట్టి సింపుల్గా n ఇంటూ L. ఏంటి సార్? n ఇంటూ L. అదేవిధంగా ప్యారలల్ కనెక్షన్లో చూడండి ఏమంటున్నా ఇందులో స్పెషల్ కేస్, ఇఫ్ ఆల్ ఇండక్టెన్స్ ఆర్ ఈక్వల్ అయితే, ఆల్ ఇండక్టెన్సెస్ ఆర్ ఈక్వల్ అయితే, సో అప్పుడు చెప్పండి ఆన్సర్ ఏమవుతుంది? 1/L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/L ప్లస్ 1/L ప్లస్ 1/L డాష్ 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 ఎన్ని టైమ్స్? n టైమ్స్ అంటే n/L అవుతుంది. సో దీని నుంచి క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే రైట్. సో అప్పుడు L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు L/N అవుతుంది. సింపుల్గా రెసిస్టర్కి ఇండక్టర్కి సేమ్ సార్. చూడండి ఇది n ఇంటూ L మల్టిప్లై అయింది, ఇది L/N డివైడ్ అయ్యింది. ఓకేనా? రైట్. ఈక్వల్గా ఉన్నప్పుడు రెసిస్టర్కి ఎలానా ఇండక్టర్కి కూడా అంతే. ఓకేనా? సిరీస్లో ప్యారలల్లో సేమ్ రెసిస్టర్కి ఏ ఫార్ములాస్ అయితే అప్లై చేసినామో ఇండక్టర్కి కూడా అంతే. సిరీస్లో ఉన్నప్పుడు యాడ్ చేయాలి, ప్యారలల్లో ఉన్నప్పుడు 1/L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/L1 ప్లస్ 1/L2 డాష్ 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 1/Ln అనేది రాయాలి సార్. ఇప్పుడు దీంట్లో నుంచి స్పెషల్గా 2 రెసిస్టర్స్ కనుక 2 ఇండక్టెన్స్ కనుక ఉంటే ఏంటి సార్? స్పెషల్గా ఓన్లీ వెన్ 2 ఇండక్టెన్సెస్ ఆర్ ప్రజెంట్ అయితే, ఎందుకంటే ఈ ఫార్ములా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ అయినప్పుడు చూడండి, ప్రజెంట్ అయితే ఏంటి సార్? ఫస్ట్ వన్ సిరీస్ కనెక్షన్లో చూడండి, L1 L2. సో అప్పుడు L ఈక్వలెంట్ అని అడిగింది అనుకోండి సార్, చెప్పండి సార్ L ఈక్వలెంట్ ఏంటిది చెప్పండి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనకు డైరెక్ట్ తెలుసు. సో అప్పుడు ఇక్కడ రాసేయండిగా ఏంటిది? సిరీస్ కనెక్షన్ అయినా. సో L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి సార్? ఇక L1 ప్లస్ L2. అదే ప్యారలల్లో ఉంటే చెప్పండి L1 రైట్ ప్యారలల్ L2లో ఉంటే, సో అప్పుడు L ఈక్వలెంట్ ఏంటిది చెప్పండి సార్? రైట్. సో ఇక్కడ ఎలా సాల్వ్ చేయాలి మనకు? ఇది 1/L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/L1 ప్లస్ 1/L2 అంటే ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది సార్ మనకు? L1 L2 ఎల్సిఎం అయిపోతే న్యూమరేటర్ ఏమొస్తుంది సార్ ఇక్కడ? L2 ప్లస్ L1. సో ఇదేంటిది? 1/L ఈక్వలెంట్. సో ఇప్పుడు దీనికి రెసిప్రోకల్గా రాస్తే చెప్పండిగా, సో రెసిప్రోకల్గా రాస్తే L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు L1 L2 బై L1 ప్లస్ L2. అంతేనా? చూడండి, సో L1 L2 బై L1 ప్లస్ L2 గుర్తుండాలి. రెసిస్టర్కైనా ఇండక్టర్కైనా ప్యారలల్గా 2 ఉన్నాయి సార్. L1 L2 ప్యారలల్లో ఉంది, 2 ఉన్నాయి. ఆన్సర్ ఏంటిది? L1 L2 బై L1 ప్లస్ L2. సిరీస్లో ఉన్నాయి సార్, L1 L2 2 సిరీస్లో ఉన్నాయి. ఆన్సర్ ఏంటిది? L1 ప్లస్ L2. ఓకే, ఒకవేళ అవి ఈక్వల్ అయితే ఏమంటున్నా? ఇఫ్ ఇండక్టెన్సెస్ ఆర్ ఈక్వల్ అయితే
ఒకవేళ అవి ఈక్వల్ అయితే అప్పుడు చెప్పండి సార్ ఇక ఎల్ ఈక్వలెంట్ ఏంటిది, ఎన్ని ఉన్నాయి సార్, కౌంట్ చేసుకోవాలి ఈక్వల్గా ఉన్నప్పుడు. చెప్పండి 1 1 2 ఉన్నాయి సార్, ప్రతిదానికి ఎల్. సో ఆన్సర్ ఏంటి సార్ 2 కాబట్టి 2ని మల్టిప్లై చేయాలి 2l. సింపులా? సిమిలర్గా ఇక్కడికి రండి సార్. ఇఫ్ ఇండక్టెన్సెస్ ఆర్ ఈక్వల్ అయితే చెప్పండి, ఇండక్టెన్సెస్ ఆర్ ఈక్వల్ అయితే చెప్పండి సార్, ఇక చెప్పండి. అప్పుడు ఎల్ ఈక్వలెంట్ ఏమవుతుంది, ఇగో డివైడ్ బై ఎన్. ఎందుకు చెక్ చేసుకోండి, ఇందాక మనకు ఆల్రెడీ సాల్వ్ చేసినాం, ఎల్ బై ఎన్ అని రాసినాం. ఎన్ నెంబర్ ఆఫ్ ఇండక్టెన్స్ ఈక్వల్గా ఉంటే ఎల్ బై ఎన్ అన్నాం. ఇక్కడ ఎన్ ప్లేస్లో ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 2 ఉన్నాయి. ఆన్సర్ ఏమవుతుంది, ఎల్ బై 2 అవుతుంది. లేదా ఇక్కడ ఫార్ములాలో కూడా సబ్స్టిట్యూషన్ చేసుకోండి. L1 అంటే ఎల్, L2 అన్న ఎల్, ఎల్ ఇంటూ ఎల్ అంటే ఎల్ స్క్వేర్, న్యూమరేటర్ ఎల్ స్క్వేర్, డినామినేటర్లో L1 అంటే ఎల్ ప్లస్ L2 అంటే ఎల్, ఎల్ ప్లస్ ఎల్ 2l, ఎల్ స్క్వేర్ బై 2l, ఎల్ స్క్వేర్ బై 2l. సో ఎల్ స్క్వేర్ ఉంది, 2l ఉంది, ఒక ఎల్ క్యాన్సిల్ అయిపోయింది సార్. న్యూమరేటర్లో ఎల్ ఉంటే డినామినేటర్లో 2 ఉంటాయి. సో ఆన్సర్ ఏంటిది, ఎల్ బై 2. అదంతా కాకుండా ఎన్ని ఉన్నాయి, 2 ఇండక్టెన్స్లు ఉన్నాయి. సిరీసా ప్యారలలా, ప్యారలల్. ఈక్వల్గా ఉన్నాయా లేదా, ఈక్వల్గా ఉన్నాయి. సింపుల్గా ఏం చేయి, కౌంట్ చేసుకో, 2 అన్నావు, డివైడ్ బై 2 రాసుకో అంతే. సో ఆన్సర్ ఏంటిదిగా ఎల్ బై 2. ఓకే, సో టెన్షన్ పడాల్సిన పని లేదు సార్. ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేయాలనంటే సిరీస్లో ఉంటే మల్టిప్లై చేయాలి, ప్యారలల్లో ఉంటే డివైడ్ చేయాలి, ఎన్ని ఉన్నాయో వాటిని కౌంట్ చేయాలి. సింపుల్. 2 ఇండక్టర్లు ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. ఈక్వల్ అన్నావు, సిరీస్ అన్నావు, ఫస్ట్ కౌంట్ చేసుకో, కౌంట్ చేసుకో, ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసినవా, ఆ కౌంట్ చేసిన దాన్ని మల్టిప్లై చేయి, ఆడ ఇండక్టెన్స్ వాల్యూ కనబడుతుంది, దాన్ని మల్టిప్లై చేయి, అంతే ఈక్వలెంటు. ప్యారలల్లో ఉన్నాయి సార్, ఈక్వల్గా ఉన్నాయి సార్, కౌంట్ చేసుకో, అన్ని కౌంట్ చేసినవా, ఆ నెంబర్ ఉందా, తర్వాత అక్కడ ఇండక్టెన్స్ వాల్యూ కనబడ్డదా, ఆ వాల్యూ రాసుకో, డినామినేటర్లో కౌంట్ చేసిన వాల్యూ రాసుకో. ప్యారలల్గా ఉంటే డివైడ్ చెయ్యి, సిరీస్లో ఉంటే మల్టిప్లై చేయి. ఎప్పుడు అది ఈక్వల్గా ఉన్నప్పుడు. గుర్తుపెట్టుకోండి. అన్ఈక్వల్గా ఉన్నాయి సార్, సిరీస్లో ఉన్నాయి సార్, అన్నిటిని యాడ్ చేసి పడే అంతే సార్. అన్ఈక్వల్గా ఉండి ప్యారలల్లో ఉండే క్వశ్చన్స్ చాలా రేర్గా ఎప్పుడో ఒకసారి వస్తాయి. కానీ అప్పుడు కూడా ఫార్ములా మనకు గుర్తున్నది, 1/L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/L1 ప్లస్ 1/L2 డాష్ 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 1/Ln. గుర్తుండాలిగా, ఈ ఫార్ములా అయితే గుర్తుండాలి మనకి. ఫస్ట్ ఇంపిడెన్సెస్ గుర్తుంటే ఆటోమేటిక్గా అన్నీ తెలుస్తాయి సార్. ఇంపిడెన్సెస్ సిరీస్లో ఉంటే జెడ్ ఈక్వలెంట్ ఏంటిది చెప్పండి, Z1 ప్లస్ Z2 ప్లస్ Z3 డాష్ 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 Zn. అదేవిధంగా ప్యారలల్లో ఉంటే 1/Z ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/Z1 ప్లస్ 1/Z2 ప్లస్ డాష్ 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 1/Zn. ఓకేనా, రైట్. సో ఇప్పుడు వీడికి మనకు 2 ఉన్నప్పుడు, అదేవిధంగా ఈక్వల్గా అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఉన్నప్పుడు ఈక్వల్గా ఉంటే ఏంటిదో అనేది కూడా జాగ్రత్తగా నేర్చుకున్నాం. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ రాస్తా, మీరు నాకు ఆన్సర్ చెప్తా అంటారు సార్ చాలా ఈజీగా. ఫస్ట్ ఒక క్వశ్చన్ చూడండి. రైట్, నేను ఈక్వల్గా ఉండే వాల్యూస్ కాకుండా నేను ఒకసారి ఏం చేస్తున్నానంటే ఓన్లీ 2 ఇండక్టర్లు తీసుకుంటున్నా. ఇండక్టర్స్ తీసుకుంటున్నా, జాగ్రత్త. 2 హెన్రీ అన్న, 3 హెన్రీ అని అడిగిన. ఓకే, సో ఇప్పుడు నాకు ఎల్ ఈక్వలెంట్ ఏంటిది అని అడిగిన. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, 2 హెన్రీ 3 హెన్రీ. ఓకే, సో ఎల్ ఈక్వలెంట్ ఏంటిది అని అడిగా. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. 2 హెన్రీ 2 హెన్రీ ఎల్ ఈక్వలెంట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, 3 హెన్రీ 3 హెన్రీ అన్న. ఓకే, సో ఇప్పుడు ఇది ప్యారలల్, ఎల్ ఈక్వలెంట్ అని అడిగిన. సో ఎలా సాల్వ్ చేయాలి సార్, చాలా సింపుల్. వెన్ 2 ఇండక్టర్స్ కనుక ప్రజెంట్ అయినప్పుడు మనకు ఆన్సర్ చాలా సింపుల్, ఫాస్ట్గానే చెప్పేస్తాం. ఫస్ట్ చూడండి, సిరీసా ప్యారలలా, సిరీస్. ఈక్వలా అన్ఈక్వలా,
అన్ఈక్వల్. ఒకటి 2 అనేది ఉంది, ఇంకొకటి 3 అనేది ఉంది. అంతేనా? ఒకటి 2 హెన్రీ, ఇంకొకటి 3 హెన్రీ. ఫస్ట్ కనెక్షన్ చూడండి, సిరీసా ప్యారలలా? సిరీస్లో ఉంది. ఈక్వలా అన్ఈక్వలా? అన్ఈక్వల్గా ఉంది. అన్ఈక్వల్గా ఉండి సిరీస్లో ఉన్నదనంటే సింపుల్గా ఏం చేయండి సార్, యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోండి. ఏమున్నది సార్ వాల్యూ? ఒకటి 2, ఇంకొకటి 3. 2 + 3 ఎంత? 5. సో ఆన్సర్ ఎంత? 5 హెన్రీ. అయిపోయిందా? రైట్. ఇడికి రండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. 2 హెన్రీ 3 హెన్రీ అని ఉంది. ఫస్ట్ ఈ కనెక్షన్ సిరీస్లో ఉందా ప్యారలల్లో ఉందా? ప్యారలల్లో ఉంది. సార్ ప్యారలల్లో ఉంది, కానీ వాల్యూస్ ఏమైనా ఈక్వలా? కాదు, అన్ఈక్వల్ ఉన్నాయి. అన్ఈక్వల్గా ఉన్నప్పుడు ఫార్ములా తెలుసు సార్ మనకు. సో L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? L1 L2/L1 + L2. సో ఓన్లీ 2 ఇండక్టర్స్ ఉన్నప్పుడు L1 L2/L1 + L2. L1 ఎంత? 2. L2 ఎంత? 3. సో 2 × 3/2 + 3. చెప్పండి సార్. 2 × 3 అంటే 6, 2 + 3 అంటే 5. సో ఆన్సర్ ఎంత సార్? 6/5 హెన్రీ. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 2 హెన్రీ 2 హెన్రీ, దే కనెక్షన్, సిరీస్ కనెక్షన్. ఫస్ట్ చెప్పండి, ఏ కనెక్షన్? సిరీస్ కనెక్షన్. ఈక్వలా అన్ఈక్వలా? ఈక్వల్. సార్ ఎప్పుడైతే ఈక్వల్గా ఉంటాయో కౌంట్ చేయడం స్టార్ట్ చేయండి. కౌంట్ చేయండి. ఎన్ని ఉన్నాయి సార్? 1, 2, 2 ఉన్నాయి. సిరీసా ప్యారలలా? సిరీస్. సిరీస్ అన్నప్పుడు ఆ కౌంట్ చేసిన వాల్యూని మల్టిప్లై చేయండి. సో 2 ఇంటూ వాల్యూ ఎంత ఉంది? 2. సో ఆన్సర్ ఎంత? 4 హెన్రీ. అంతే. అయిపోయిందా? రైట్. నెక్స్ట్ ఇది క్వశ్చన్ రండి. 3 హెన్రీ 3 హెన్రీ, సిరీసా ప్యారలలా? ప్యారలల్. ఫస్ట్ ఇప్పుడు చెప్పండి, కనెక్షన్ ఏంటిది? ప్యారలల్ కనెక్షన్. ప్యారలల్ కనెక్షన్. సార్ ప్యారలల్గా ఉంది, మరి ఈక్వలా అన్ఈక్వలా? ఈక్వల్గా ఉన్నాయి. ఎప్పుడైతే ఈక్వల్ ఉంటుందో అది సిరీసా ప్యారలలా? ఏదైనా సరే ఫస్ట్ కౌంట్ చేసుకోండి. కౌంట్ చేస్తే ఎన్ని ఉన్నాయి సార్? 1, 2, 2 ఉన్నాయి. ఇక్కడ ప్యారలల్గా అన్నప్పుడు డివైడ్ చేయాలి, సిరీస్ అన్నప్పుడు మల్టిప్లై చేయాలి. అంటే ఫస్ట్ డినామినేటర్లో 2 రాసుకోండి. ఇప్పుడు న్యూమరేటర్లో ఏమున్నాయి సార్? ఇండక్టెన్స్ వాల్యూ ఎంత? 3. సో ఆన్సర్ ఎంత? ఇక 3/2 హెన్రీ. ఓకేనా? ఈజీయా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్స్ రాస్తా అంట. చూడండి ఎంత పెద్ద క్వశ్చన్స్ రాసినా ఇక మనకు చాలా సింపుల్గానే కనబడుతుంది సార్. నేను ఇగో చూడండి, ఒకటి 1 హెన్రీ అని తీసుకున్నా, ఇంకొకటి 2 హెన్రీ అని తీసుకున్నా, ఇంకొకటి 3 హెన్రీ అని తీసుకున్నా. సో ఇప్పుడు L ఈక్వలెంట్ కనుక్కోమని అడిగిన సార్. సెకండ్ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ 1 హెన్రీ అని తీసుకున్నా, ఇక్కడ 2 హెన్రీ తీసుకున్నా, ఇక్కడ 3 హెన్రీ తీసుకున్నా. సో ఇప్పుడు L ఈక్వలెంట్ కావాలని అంటున్నా. చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ అది సిరీసా ప్యారలలా? చెక్ చేయండి. సిరీసా ప్యారలలా? సిరీస్. సిరీస్లో ఉన్నాయి. మరి వాల్యూస్ ఏమైనా ఈక్వల్గా ఉన్నాయా? లేవు, అన్ఈక్వల్గా ఉన్నాయి. అన్ఈక్వల్గా ఉన్నా సరే మనకు సిరీస్లో తెలుసు ఎన్ని ఇండక్టర్స్ సిరీస్లో ఉంటే అన్నిటిని యాడ్ చేసుకోవాలి. సో అప్పుడు చెప్పండి, యాడ్ చేసుకోవాలంటే ఏంటిది? 1 + 2 + 3 అని అంటే ఎంత సార్? టోటల్గా 6 హెన్రీ. అయిపోయింది సార్, చాలా సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. 1, 2, 3 అని ఉన్నది. సిరీసా ప్యారలలా? ప్యారలల్. ఈక్వలా అన్ఈక్వలా? అన్ఈక్వల్. అన్ఈక్వల్ ఉన్నప్పుడు ఫార్ములా తెలుసు ఏంటి చెప్పండి? 1/L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/L1 అంటే 1/1 ప్లస్ 1/L2 అంటే 1/2 ప్లస్ 1/L3 అంటే 1/3. ఓకే, సో అప్పుడు చెప్పండి సార్, ఇక 1/L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 2, 3, 1ల ఎల్సిఎం ఎంత సార్? 6. 6 అన్నప్పుడు ఇక్కడ ఏం రాయాలి? 6 రాయాలి. 2 ఉంటే ఏం రాయాలి? 3 రాయాలి. 3 ఉంటే ఏం రాయాలి? 2 రాయాలి. సో ఇప్పుడు చెప్పండి, 6 + 3 ఎంత? 9. 9 + 2 ఎంత? 11. సో ఆన్సర్ ఎంత సార్? 11/6. మరి ఇది 1/L ఈక్వలెంట్, L ఈక్వలెంట్ కాదు. 1/L ఈక్వలెంట్ అనేది 11/6 కావాల్సింది L ఈక్వలెంట్ కాబట్టి L ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్? 6/11 హెన్రీస్. సింపుల్. 6/11 హెన్రీస్. ఇది ఈ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఇస్తా సార్, ఒక క్వశ్చన్ ఇస్తా, జాగ్రత్తగా చూడండి. ఏమంటున్నా నేను ఇప్పుడు? 2 హెన్రీ 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 అని ఇలా ఇచ్చిన సార్, ఒక క్వశ్చన్ ఇచ్చిన. ఇప్పుడు L ఈక్వలెంట్ కనుక్కోమని అన్నా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇస్తా. 5 హెన్రీ
5 హెన్రీ 5 హెన్రీ 5 హెన్రీ ఇలా ఇచ్చిన ఎల్ ఈక్వలెంట్ కనుక్కోమన్నా. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం చాలా సింపులే అనుకుంటున్నాను నేనైతే. ఎలానో చూడండి. ఫస్ట్ ఒకసారి చూడండి సార్, 2 హెన్రీ 2 హెన్రీ 2 హెన్రీ 2 హెన్రీ 2 హెన్రీ 2 హెన్రీ ఇంకేమైనా వేరే వాల్యూ కనిపించిందా? లేదు. సో ఈక్వలా అన్ఈక్వలా? ఈక్వల్గా ఉన్నాయి. ఫస్ట్ ఈ కనెక్షన్ సిరీసా ప్యారలలా? సిరీస్లో ఉన్నప్పుడు ఫస్ట్ కౌంట్ చేసుకోండి. ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎన్నిసారి 1 2 3 4 5 6 7 ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? మల్టిప్లై ఎంత? 7 ఇంటూ మనకు ఉన్నటువంటి వాల్యూ ఎంత? 2. సో 7 × 2 అంటే ఎంత సార్? 14 హెన్రీ. ఆన్సర్ అయిపోయింది సార్. ఇక అంతే. అయిపోయిందా? రైట్. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి. 5 హెన్రీ 5 హెన్రీ 5 హెన్రీ 5 హెన్రీ అన్నాడు, ప్యారలల్లో ఇచ్చిండు. ఫస్ట్ క్వశ్చన్ చదవండి. సిరీసా ప్యారలలా? ప్యారలల్. ఈక్వలా అన్ఈక్వలా? ఈక్వల్. ఈక్వలేనా అన్నీ? ఎస్, ఈక్వల్గా ఉన్నాయి. ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ కౌంట్ చేయాలి. ఎన్ని ఉన్నాయి? కౌంట్ చేసుకోండి. 1 2 3 4 4. కాబట్టి డివైడ్ బై 4. ఇందాక మల్టిప్లై బై 7 చేసినావు. సిరీస్ అంటే మల్టిప్లై, ప్యారలల్ అంటే డివైడ్. ఈక్వల్గా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకో ఇక అంతే. ఇప్పుడు మరి ఈ వాల్యూ ఎంత ఉంది సార్? 5 ఉంది. అంటే ఆన్సర్ ఎంత? ఇక 5/4 హెన్రీ. సింపుల్ ఆన్సర్ 5/4 హెన్రీస్. సో ఇప్పుడు నేను ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు అయితే నాకు ఆన్సర్ చేస్తారనిపిస్తుంది. నేను ఇందాక సిరీస్ ఇండివిజువల్గా తీసుకున్నా, ప్యారలల్ ఇండివిజువల్గా తీసుకున్నా, రెండు కలిపించినా సరే మీరు ఆన్సర్ చేస్తారు. ఎలానో చెక్ చేయండి. ఇక నేను ఇక్కడ రాస్తున్నా సార్. 1 హెన్రీ 2 హెన్రీ 2 హెన్రీ ఓకే 3 హెన్రీ ఓకే. నెక్స్ట్ ఇది కూడా నేను 3 హెన్రీ అని రాశాను అనుకో. రైట్. ఇప్పుడు ఇది చూడ్డానికి ఏదో భయపెట్టేలాగా ఉంటుంది క్వశ్చన్. ఏముండదు సార్. ఎప్పుడైనా సరే ఈక్వలెంట్ ఇండక్టెన్సో, ఈక్వలెంట్ కెపాసిటెన్సో, ఈక్వలెంట్ రెసిస్టెన్సో ఏదైనా కనుక్కోమనంటే సింపుల్గా ఏం చేయండి అంటే మీరు లాస్ట్ నుంచి ఫస్ట్కి రండి అంతే. ఓకేనా? ఎప్పుడైతే లాస్ట్ నుంచి ఫస్ట్కి వస్తున్నావో ఈ డైరెక్షన్లో మూవ్ కావాలి అంతే. ఓకే. ఈ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు ఫస్ట్ ఇవి చెప్పండి సార్. ఇవి రెండే కనెక్షన్ సిరీసా ప్యారలలా? సిరీస్లో ఉన్నది. సో 3 + 3 ఎంత? 6. అంటే ఇక్కడి వరకు ఏమొచ్చింది చెక్ చేయండి. వీడి వరకు ఏమొచ్చింది? ఇది సిరీసేనా? ఎస్. ఇది ఎంత అన్నట్టు? 6 హెన్రీ. ఇప్పుడు ఈ వాల్యూ అనేది ఈ రెండిటికి మళ్ళీ ప్యారలల్గా ఉందా, సిరీస్లో ఉందా? ఇది మొత్తం ఎంత? 6 హెన్రీయేనా? ఎస్. ఈ 6 హెన్రీ, ఈ 2 హెన్రీ 2 హెన్రీ వీడి వరకు మరి టోటల్గా ఎలా ఉంది అనేది కూడా అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడికి 6 అయిపోయింది. 3 3 సిరీస్ అన్నో 6 అయిపోయింది. ఇది మొత్తం కలిపితే 6 అయింది. మరి ఇది ప్యారలల్గా ఇక్కడికి ఉంది కదా, మరి వీడి వరకు ఎల్ ఈక్వలెంట్ అంటే ఏం చేయాలి? వీడి వరకు ఎల్ ఈక్వలెంట్ అంటే ఇగో వీడికి 1/L అని రాసుకొని సాల్వ్ చేయండి. ఏమేమి ప్యారలల్లో ఉన్నాయి? 2 హెన్రీ 2 హెన్రీ 6 హెన్రీ. అంటే ఏమని చేయాలి? 1/2 + 1/2 + 1/6 చేస్తే 1/L. సో 2 6లో ఎల్సిఎం అంటే 6 కదా సార్. అప్పుడు ఇది 3 3 + 1 చెప్పండి. 3 3 + 1 3 + 3 ఎంత? 6 6 + 1 ఎంత? 7. అంటే 7/6 అనేది 1/L. అప్పుడు ఓవరాల్గా ఎల్ ఏమవుతుంది? 6/7. అంటే వీడి వరకు టోటల్గా ఏమొచ్చింది? 6/7. ఇప్పుడు ఏముంది సార్? 1 హెన్రీ. అంటే ఇప్పుడు ఈ రెండింటిని కనుక యాడ్ చేసుకుంటేనా ఎల్ ఈక్వలెంట్. ఈ ఎల్ ఈక్వలెంట్ ఏంటిది? 1 హెన్రీ సిరీస్ విత్ 6/7. సిరీస్లో ఉంటే ఏంటిది? యాడ్ చేయాలి. అంటే 1 + 6/7. సో ఎల్సిఎం ఏమైతే 7. అప్పుడు 7 + 6 అంటే ఎంత సార్? ఆన్సర్ 13/7 హెన్రీస్. ఓకేనా? సో ఇది ఇండక్టెన్స్ కనుక్కోవడానికి ప్రాసెస్ సార్. సో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకి ఏమైనా ఈ ప్రీవియస్గా క్వశ్చన్స్ ఉన్నాయా అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం సార్. ఇండక్టెన్స్ మీద ఈడో క్వశ్చన్ చూడండి. చాలా సింపుల్, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రైట్ ద ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఇఫ్ 2 ఇండక్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అన్నాడు. సార్ ప్యారలల్గా ఉన్నప్పుడు ఎల్ ఈక్వలెంట్ ఫార్ములా ఏంటిది? L1 L2/L1 + L2. దీంట్లో సాల్వ్ చేయడానికి ఏముంది సార్? చెప్పండి. ఏడున్నది ఆన్సర్? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. L1 L2/L1 + L2. దీంట్లో ఏముంది సార్? వెరీ ఈజీ. రైట్. నెక్స్ట్ ఇంకా క్వశ్చను
మ్యాక్సిమం అంతే సార్. సో ఇది ఇండక్టెన్స్ మీద ఉన్నటువంటి కాన్సెప్ట్. ఓకేనా, వెరీ ఈజీ కదా, రైట్.